వెల్కమ్ కమాండోస్ వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జైదలి. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీ అదే అగ్నివీర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. జూన్ ఫెస్ట్ నుండి జూన్ 15 వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏదైతే నిన్న జూన్ ఫెస్ట్లో జరిగిన ఆల్ షిఫ్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆ క్వశ్చన్స్ మీద మీరు రాబోయే ఎగ్జామ్స్ రాబోయే షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మరి చెప్తా. జనరల్ నాలెడ్జ్ మీకు కానీ మ్యాథ్స్ కావాలంటే కామెంట్ చెప్పండి, మ్యాథ్స్ మరి చేయబ్రో అని. ఫస్ట్ నేను జనరల్ నాలెడ్జ్ స్టార్ట్ చేస్తున్నా. మీరు కానీ నాకు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తే డైలీ టు డైలీ ఎంతైతే షిఫ్ట్లో ఎన్నైతే క్వశ్చన్స్ అడుగుతారో నేను డైలీ టు డైలీ మీకు అప్డేట్ చేస్తా. మీరు కానీ ఇవి క్వశ్చన్స్ మీరు కానీ ఉన్న దీంట్లో క్వశ్చన్స్ అండ్ నేను చెప్పబోయే కాన్సెప్ట్ నేర్చుకోబోతే ఖచ్చితంగా మీరు ఆర్మీ ఎగ్జామ్ పాస్ అయిపోతారు. ఇది నా గ్యారంటీ. చూసుకోండి, అగ్నివీర్ ఆర్మీలో 2026లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ చూసుకున్నాం జనరల్ నాలెడ్జ్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే జనరల్ నాలెడ్జ్లో, విచ్ క్రాప్ ఇస్ కాల్డ్ బ్రౌన్ గోల్డ్? అంటే ఒక పంటని బ్రౌన్ గోల్డ్గా పిలుస్తారు, ఆ పంట పేరేమన్నాడు. ఆన్సర్ వచ్చేసి జ్యూట్. బట్ అప్కమింగ్ రాబోయే ఎగ్జామ్స్లో, రాబోయే ఆర్మీ ఎగ్జామ్స్లో, రాబోయే షిఫ్ట్లో ఎలా క్వశ్చన్స్ అడగచ్చో చెప్తా. చూసుకోండి, లార్జెస్ట్ స్టేట్ ప్రొడ్యూసర్ జ్యూట్ వచ్చేసి ఏ స్టేట్ లార్జ్గా ప్రొడ్యూస్ చేస్తుంది మన భారతదేశంలో వచ్చేసి జ్యూట్ని వచ్చేసి వెస్ట్ బెంగాల్. వైట్ గోల్డ్ పంటని ఏం అంటారంటే కాటన్ అంటారు, పత్తి. కాటన్ని వైట్ గోల్డ్ అంటే ఏమి కాటన్. బ్లాక్ గోల్డ్ అంటే ఏమి పెట్రోలియం ఆర్ క్రూడ్ ఆయిల్. గ్రీన్ గోల్డ్ అంటే బాంబు. ఫ్రెండ్స్, నేను ఇవి మీకు ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కనబడుతుంది కదా మీకు. రాష్ట్రం ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అప్కమింగ్ డేస్లో. నేను ఇది మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో మీకు పీడిఎఫ్ కానీ ఇమేజెస్ రూపంలో సెండ్ చేస్తా. ఎవరైనా ఇంకా వరకు జాయిన్ కాలేదంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఆర్మీ ఎగ్జామ్స్ రాస్తున్నారు 14 రోజుల్లో అంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూజ్ ఉంటుంది. మా వీడియో చూస్తే చాలు మీరు ఖచ్చితంగా ఆర్మీ ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఒకసారి మీరు ఎగ్జామ్ రాసించిన తర్వాత ఖచ్చితంగా మీరే నాకు మెసేజ్ చేస్తారు, నా ఎగ్జామ్ బాగా అయిందండి. తర్వాత మహాత్మా గాంధీ సపోర్టెడ్ విచ్ మూమెంట్? అంటే మహాత్మా గాంధీ ఉన్నారు కదా, వీళ్ళు ఏ ఫ్రీడమ్ మూమెంట్ని సపోర్ట్ చేస్తున్నారంటే ఖలీఫత్ మూమెంట్కి సపోర్ట్ చేస్తారు. ఏ మూమెంట్ని? ఖలీఫత్ మూమెంట్. ఈ ఖలీఫత్ మూమెంట్ నుండి అండ్ మహాత్మా గాంధీ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఖలీఫత్ మూమెంట్ లాంచ్డ్ బై, ఎవరు ఖలీఫత్ మూమెంట్ని స్టార్ట్ చేశారంటే అలీ బ్రదర్స్. గుర్తుపెట్టుకోండి, ఏ బ్రదర్స్? అలీ బ్రదర్స్. వీళ్ళ పేరుంటే మొహమ్మద్ అలీ అండ్ షకుత్ అలీ. తర్వాత వేలూరు రివల్ట్ ఎప్పుడు జరిగిందంటే 1806లో రివల్ట్ జరగడం జరిగింది. తర్వాత ఈ మూమెంట్ గురించి, మహాత్మా గాంధీ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. విచ్ మూమెంట్ వాజ్ లాంచ్డ్ అలాంగ్ విత్ ఖలీఫత్ మూమెంట్ బై గాంధీ? అంటే ఖలీఫత్ మూమెంట్ ఒకవైపు జరుగుతుంది, దాంతోపాటు మహాత్మా గాంధీ ఒక మూమెంట్ని లాంచ్ చేశారు. ఆ మూమెంట్ ఏమంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఏ మూమెంట్? నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఖలీఫత్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1919లో ఖలీఫత్ మూమెంట్ స్టార్ట్ అయింది. బట్ 1920లో మన మహాత్మా గాంధీజీ ఏం చేశారంటే దాంతోపాటు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేశారు 1920లో. మహాత్మా గాంధీ ఎవరంటే మన ఫాదర్ ఆఫ్ ది నేషన్. గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీ ఎవరు? ఫాదర్ ఆఫ్ ది నేషన్. మహాత్మా గాంధీ పుట్టింది ఎప్పుడంటే, మీరు పుట్టింది అది ఇయర్ అవసరం లేదు, డేట్ గుర్తుపెట్టుకోండి, October 2. ఎప్పుడు డేట్? October 2. వాడు క్వశ్చన్ ఎలాగ చేయొచ్చు అంటే, ఫాదర్ ఆఫ్ ది నేషన్ డిక్లేర్డ్ నేషనల్ హాలిడే అంటాడు. అదేమి? October 2. అలాగా మహాత్మా గాంధీ ఏదైతే మహాత్మా గాంధీ ఉందో ఆయన పేరు గాంధీ. బట్ మహాత్మా అనే టైటిల్ ఇచ్చింది ఎవరు ఆయనకంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళకు టైటిల్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఖలీఫత్ మూమెంట్ గురించి ఇంకోటి ఏమి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటే, ఖలీఫత్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఖలీఫత్ మూమెంట్ వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయిందంటే టర్కీలో స్టార్ట్ అయింది. ఇది ఒక ఖలీఫత్ మూమెంట్. అంటే మనకు ఏదైతే ఇస్లాం ఉందో, ఇస్లాంలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని ఖలీఫా అంటాము. ఇప్పుడు క్రిస్టియన్స్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వీళ్ళకు మనం ప్రీస్ట్ అంటాం కదా. అలాగే ఎవరైతే
ఇస్లాంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని ఖలీఫత్ అంటాము. ఆ ఖలీఫత్ కోసం ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది, అదే ఖలీఫత్ మూవ్మెంట్ 1919లో. హూ బికేమ్స్ వరల్డ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ 25. అంటే మన భారతదేశంలో అదే మన ప్రపంచంలో మోస్ట్ పాపులేషన్ కంట్రీ ఏది అంటే మన ఇండియా. చైనా కాదు, ఇండియా. చూసుకోండి ఇండియా మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే, ఇండియా మన భారతదేశం ఏరియా ప్రకారంగా ఎన్నో స్థానంలో ఉంది? 7th స్థానంలో మన భారతదేశం ఏరియా ప్రకారంగా ఉంది, విస్తీర్ణ ప్రకారంగా. అదే ఫస్ట్ ఏదంటే యుఎస్ఏ. సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ది వరల్డ్ అంటే చైనా వస్తుంది. ఏమొస్తుంది? చైనా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వరల్డ్ మోస్ట్ పాపులేషన్ కంట్రీ ఒక క్యాపిటల్ సిటీ ఏమంటే ఢిల్లీ, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ. మన భారతదేశానికి క్యాపిటల్ సిటీ ఢిల్లీ. బట్ అలా వాడు ఇంటర్నెట్ గెస్తే మీరు ఆన్సర్ చేయాలి. తర్వాత మన ప్రపంచంలో లార్జెస్ట్ ఏరియా ఏది? రష్యా. అలాగే మన భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణ కలిగిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాజస్థాన్. బట్ ఎక్కువ పాపులేషన్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత డెన్సిటీ పర్ స్క్వేర్ ఎక్కువ డెన్సిటీ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. ఎంత? 1 కిలోమీటర్కి ఐ థింక్ 387 మెంబర్స్ ఉంటున్నారు. అంటే ఏదైతే ప్లేస్ ఉంటుందో, ఒక విస్తీర్ణ ప్లేస్ ఉంటుంది, ఆ 1 కిలోమీటర్లో బీహార్లో ఎంతమంది జీవిస్తున్నారు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 387 ఉన్నాయి. బట్ ఎక్కడైతే లోయెస్ట్ డెన్సిటీ ఎక్కడైతే ఉందో అది అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో 1 కిలోమీటర్కి 11 మెంబర్స్ నివసిస్తున్నారు. అలాగా. తర్వాత విచ్ కంట్రీ షేర్స్ లార్జెస్ట్ బార్డర్ విత్ ఇండియా? అంటే మన భారతదేశం ఏదైతే మన భారతదేశం ఉందో, మన భారతదేశం ఏ కంట్రీతో ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటుంది? ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. చాలామంది పాకిస్తాన్, చైనా అనుకుంటారు, అది తప్పు. బంగ్లాదేశ్. ఎందుకంటే మన ఇండియా పటం చూసుకోండి. చూసుకుంటే మన ఇండియాతో ఏదైతే నిక్ ఉందో, అదేతో సిక్కిం, ఏదైతో వెస్ట్ బెంగాల్ అక్కడ ఏదైతే నిక్ ఉందో అది చికెన్స్ నిక్ అంటారు. దీన్ని ఏదైతే నిక్ ఉందో ఆ కిందనే ఉంటుంది. అందుకే మన భారతదేశం ఎక్కువ తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది విత్ బంగ్లాదేశ్. తర్వాత ఫ్యాక్ట్స్ చూసుకోండి. రెండోది ఏమంటే చైనా వస్తుంది. ఫస్ట్ బంగ్లాదేశ్, తర్వాత చైనా, తర్వాత పాకిస్తాన్. అది తర్వాత మన భారతదేశం వచ్చేసి 7 కంట్రీస్తో మనం బార్డర్ని షేర్ చేసుకుంటాం. దాంట్లో టాప్ వచ్చేసి బంగ్లాదేశ్. తర్వాత తక్కువ మన బార్డర్ని షేర్ చేసుకునే తక్కువ ఏదైనా కంట్రీ ఉందంటే అది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. అది ఆఫ్ఘనిస్తాన్. తర్వాత మనము మనం ఓషన్స్ ప్రకారంగా, వాటర్స్ ప్రకారంగా 2 కంట్రీస్తో మరి మనం బార్డర్స్ చేసుకుంటాం, ఇన్లాండ్ కాకుండా వాటర్ వేలో. అది వచ్చేసి ఫస్ట్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫస్ట్ షిఫ్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్పేసిన మీకు. ఏదైతే నేను కాన్సెప్ట్ చెప్పానో, నేను ఏదైతే మీకు చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మీకు జీకేలో వస్తాయి. తర్వాత సెకండ్ షిఫ్ట్లో చూసుకోండి. విచ్ విటమిన్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది సన్లైట్? అంటే ఇప్పుడు నా ఎండ పడుతుంది, అక్కడ ఏదైతే ఎండ పడుతుందో దాని ద్వారా వచ్చే విటమిన్ ఏది? విటమిన్ డి. విటమిన్ డి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏదైతే మనకు విటమిన్స్ చాలా ఉన్నాయి, విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B3, B6 అలాగే చాలా ఉన్నాయి. ఇవి మీరు ఏం చేయండి అంటే, మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ వెళ్ళి విటమిన్స్ అండ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ది అని కొట్టండి, వాళ్ళు మీకు వస్తాయి. విటమిన్ ఏ దేని గురించి వస్తుంది, విటమిన్ బి ఏ ప్రోడక్ట్ నుండి వస్తుంది, డీటెయిల్గా వచ్చేస్తుంది. ఒక చార్ట్ వస్తుంది, మీరు గూగుల్లో కొడితే ఆ చార్ట్ నేర్చుకోండి. మ్యాక్సిమం 5 minutes టైం పడుతుంది. తర్వాత వాట్ డస్ ఏ స్పీడోమీటర్ మెజర్? అంటే ఏదైతే స్పీడోమీటర్ ఉంటుందో మనం దేన్ని మెజర్ చేస్తాం? స్పీడోమీటర్. ఇక్కడ చూసుకోండి. మీరు ఏదైతే ఆర్మీ ఎగ్జామ్ రాస్తున్నారో ఆర్మీ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉండవు. ఏ మార్క్స్ ఉండవు? నెగిటివ్ మార్కింగ్ ఉండవు. కొద్దిగా మీరు లాజికల్గా థింక్ చేసి ఆప్షన్ పెట్టరండి. ఇప్పుడు చూసుకోండి, క్వశ్చన్ సెకండ్లో ఎలాగ తుక్క పెట్టాలో, ఎలాగ మీరు క్వశ్చన్ పెట్టాలో చూపిస్తా. మీరు మనకు 100 మార్కులకి 32 వస్తే చాలండి, పాస్ అయిపోతాము ఆర్మీ ఎగ్జామ్స్. తర్వాత చూసుకోండి, వాట్ డస్ ఏ స్పీడోమీటర్ మెజర్? ఇక్కడ ఏదైతే స్పీడోమీటర్ ఇచ్చాడు. స్పీడ్ అంటే ఏమి? బండిని స్పీడ్గా నడుపుతాం, బండిని ఇది చేస్తాం.
మీటర్ అంటే ఎంత పోయింది ఎంత లేదని కొలుస్తాం. అలాగే మీరు ఆప్షన్స్ ఇచ్చింటాడు, 4 ఆప్షన్స్. ఫస్ట్ ఒక ఆప్షన్స్ ఇచ్చింటాడు, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అలాగే ఇచ్చింటాడు. బట్ స్పీడోమీటర్ కదా, స్పీడ్ అంటే రైజ్ చేయడం, మీటర్ అంటే ఎంత డిస్టెన్స్ దాన్ని మెజర్ చేసేది స్పీడోమీటర్. దేన్ని మెజర్ చేస్తామంటే ద స్పీడ్ ఆఫ్ వెహికల్, ఎంత స్పీడ్లో వెళ్ళింది ఏమీ లేదు మెజర్ చేసేదాన్ని స్పీడోమీటర్ అంటాము. నిక్ నేమ్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్ని ఏమంటాము? షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియా. షుగర్ బౌల్ ఆఫ్ ది ఇండియా. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేసే షుగర్లో ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంటుంది. అండ్ మన ప్రపంచంలో మనము ఏ స్థానంలో షుగర్ ప్రొడ్యూస్ చేస్తున్నామండి? సెకండ్ స్థానంలో షుగర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి బ్రెజిల్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి పాయింట్. నేను చెప్పే పాయింట్స్ అన్నీ మీరు రాసుకోండి. తర్వాత మీరు ఏం చేయాలంటే మన కొన్ని స్టేట్స్కి నిక్ నేమ్స్ ఉంటాయి. మీరు గూగుల్లో పోయి ఇండియా స్టేట్స్ నిక్ నేమ్స్ అని కొడితే మీకు డీటెయిల్ ఒక చార్ట్ వచ్చేసింది. ఆ చార్ట్ నేర్చుకోండి, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది అంతే. తర్వాత నేమ్ ఆఫ్ ది రివర్ ఆఫ్ ది ఉత్తరప్రదేశ్. మన ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఒక రివర్ ఉంటుందో ఆ రివర్ పేరు ఏమంటాడు? కింద ఆప్షన్స్ ఇస్తాడు, గంగా ఇస్తాడు, బ్రహ్మపుత్ర ఇస్తాడు, నర్మదా ఇస్తాడు, కోసి ఇస్తాడు. మీరు ఏది పెట్టుకోవాలి? ఉత్తరప్రదేశ్ ఏ రివర్లో ఉందంటే, ఉత్తరప్రదేశ్ ఏ స్టేట్లో రివర్ లేస్ అవుతుందంటే అది వచ్చేసి గంగా. గంగా అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రయాగ్రాజ్ ఉంది, వారణాసి ఉంది, వారణాసిలో ఉండేది గంగానే. అలాగా నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ఫౌండెడ్ అయింది చూసుకోండి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫౌండెడ్ అయిందంటే 1885లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏమైంది? స్థాపించడం జరిగింది. ఇంకోటి ఏమిటంటే ఈ క్వశ్చన్ నుండి మనం ఇంకో పాయింట్ నేర్చుకోవచ్చు. ఎవరు స్థాపించారు? మీరు ఈ ఆన్సర్ నాకు కామెంట్లో తెలపండి. ఈ ఆన్సర్ మీరు ఏం చేయాలి? కామెంట్లో తెలపండి. తరువాత ఫస్ట్ ఇండిపెండెన్స్ రివోల్ట్ టేక్ ప్లేస్ అంటే మన భారతదేశానికి స్వాతంత్రం కావాలని మనం ఫస్ట్ యుద్ధం చేసే అంటే ఒక రివోల్ట్ని మనం ఎప్పుడు స్థాపించాము, ఎప్పుడు చేసినామని. ఇది వచ్చేసి 1857లో మనం సిపాయి మ్యూటినిటీ మరి అంటాము అండ్ ఇండిపెండెన్స్ రివోల్ట్ మరి అంటాము. 1857లో గోవా వాజ్ లిబరేటెడ్ ఫ్రమ్ ది పోర్చుగీస్. అంటే చూసుకోండి, మన భారతదేశంలో ఒక చిన్న స్టోరీ చెప్తాం. మన భారతదేశంలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి అండ్ బ్రిటిష్ కాలనీలు ఉన్నాయి. ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాజులు పరిపాలిస్తూ బ్రిటిష్ వాళ్ళకు పన్ను కట్టే వాటిని స్టేట్స్ని ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. కాలనియల్ స్టేట్స్ అంటే డైరెక్ట్గా బ్రిటిష్ రూల్ చేసే స్టేట్స్ని ఏరియాని కొలీనియల్ అంటాము. ప్రిన్స్లీ స్టేట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా. హీ వాజ్ ది ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా అండ్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన ప్రతి స్టేట్కి వెళ్ళి ఈయన ఏం చేశాడంటే ఇండియాలో కలవండి అంటే బాండ్ చేశాం. బట్ హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ కలవలేదు. ఆయన హైదరాబాదు కోసం వచ్చేసి ఆపరేషన్ పోలో 1948, ఇది గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ పోలో ద్వారా ఇండియాలో కలిసిన స్టేట్ ఏది అన్ని క్వశ్చన్స్ వస్తే మీరు ఏం పెట్టాలి? హైదరాబాద్ పెట్టాలి. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ నిజాము ఇండియాలో కలవడానికి ఏ ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ అండ్ సర్దార్ వల్లభాయ్ చేపించారంటే ఆపరేషన్ పోలో. మీరు పెట్టి రావాలండి, నేను చెప్తున్నా కదా, ఇంత డీటెయిల్గా మీకు కాన్సెప్ట్ చెప్తున్నాం. అలాగే పోర్చుగీస్ మరి మన భారతదేశంలో కలవలేదు. పోర్చుగీస్ మరి మన ఇండియాలో కలవడానికి ఇష్టపడలేదు. ఏదో వాళ్ళ గోవా ప్రాంతం ఉందో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారని వాళ్ళు అనుకున్నారు. బట్ మనం అలాగే ఇండిపెండెంట్గా వదిలేస్తే వాళ్ళకి మనం ఫ్యూచర్లో అది ఒక కంట్రీ అయిపోతుంది కదా. అందుకే మనం ఒక ఆపరేషన్ మరి చేస్తాము. పోర్చుగీస్ లిబరేటర్ ఆపరేషన్ 1961లో మనం ఒక ఆపరేషన్ చేసి మనము పోర్చుగీస్ నుండి మన భారతదేశంలో మనము ఒక స్టేట్లా గుర్తించాం. ఇంకో విషయం ఇక్కడ చెప్తా చూసుకోండి. మన ఇండియాలో సముద్ర తీరం ద్వారా వచ్చిన ఫస్ట్
ఫస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే అది పోర్చుగీస్. సీ రూట్ కనుక్కుంది ఎవరు, ఏ కంట్రీ ఫస్ట్? పోర్చుగీస్. ఆ కనుగొన్న వ్యక్తి పేరేమి? వాస్కోడ గామా. వాస్కోడ గామా. ఎప్పుడు వీళ్ళు ఇండియాకి వచ్చారంటే 1948లో ఫస్ట్ టైం మన భారతదేశానికి వచ్చారు. అది మరి ఎక్కడ వచ్చారంటే, వీళ్ళు కొచ్చిన్ దగ్గర వచ్చాడు. కొచ్చిన్ దగ్గర వచ్చిన ఫస్ట్ ఏదైతే ఆయన రాజు ఉంటారో ఆయన ఇప్పుడు మన భారతదేశం ఎట్లాంటిదండి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అతిథులు వస్తే మనం ఏం చేసుకున్నాం, వాళ్ళని రిసీవ్ చేసుకున్నాం. అలాగా ఫస్ట్ టైం రిసీవ్ చేసుకుంది ఎవరు? వాస్కోడ గామని. అండ్ సీ రూట్ కనుక్కున్న కంట్రీని పోర్చుగీస్ వాళ్ళనంటే జమోరిన్. ఎవరు? జమోరిన్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈయన ఒక గవర్నర్. బట్ ఏ ఎంపైరర్, ఏ రూలర్ ఉన్నాడు మన సౌత్ ఇండియాలో అంటే విజయనగర సామ్రాజ్యం మన సౌత్లో ఉంది. అలాగా గుర్తు పెట్టుకోండి. తర్వాత సారీ ఫ్రెండ్స్, థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ నాకు దొరకలేదు. ఇప్పుడు మనం ఫోర్త్ షిఫ్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఇది ఫైనల్ షిఫ్ట్. వాట్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ది ఇజ్రాయెల్? చూసుకోండి, కరెంట్ అఫైర్స్ నుండి వేసుకున్నాడు క్వశ్చన్. చూసుకోండి ఎలా అడిగినాడంటే క్వశ్చన్, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది. దీని రిలేటెడ్గా ఇప్పుడు ఏమడిగాడు వాడు? క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ ది ఇజ్రాయెల్? ఆన్సర్ జెరూసలేం. జెరూసలేం. మీకు రాబోయే ఎగ్జామ్స్లో, రాబోయే షిఫ్ట్లో ఎలా అడగచ్చు అంటే క్వశ్చన్, క్యాపిటల్ ఆఫ్ ది ఇరాన్ అడగచ్చు, తైరాన్. క్యాపిటల్ ఆఫ్ ది ఇరాన్, తైరాన్. అలాగే క్యాపిటల్ సిటీ ఆఫ్ ది అమెరికా వచ్చేసి ఏమంటే, క్యాపిటల్ సిటీ ఆఫ్ అమెరికా ఏదో కామెంట్ తెలపండి, అలాగ అడగచ్చు. అది లేకుండా ఇంకో క్వశ్చన్ ఎలాగ అడగచ్చు అంటే, ఇంకొక 2 షిఫ్ట్లో కరెన్సీ ఆఫ్ ది ఇరాన్ అడగచ్చు, కరెన్సీ ఆఫ్ ది ఇజ్రాయెల్ అడగచ్చు. ఒకవేళ వాడు ఈజీగా క్వశ్చన్ ఇద్దాం అనుకుంటే కరెన్సీ ఆఫ్ అమెరికా మరి అడగచ్చు. ఇలా క్వశ్చన్ మరి అడగచ్చు. వాట్ ఈజ్ ది కాన్స్టిట్యూషన్ కార్డ్? భారత రాజ్యాంగం అంటే ఏమి? చూసుకోండి, ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సుప్రీం లా ఆఫ్ ది కంట్రీ. రాజ్యాంగం ఏమంటే మన చట్టాలను మన ఏదైతే మనము ఒక పుస్తకంలో రాసుకుంటామో దాన్నే మనము రాజ్యాంగం, అదే కాన్స్టిట్యూషన్ అంటాము. ఆర్య సమాజ్ ఎస్టాబ్లిష్డ్ బై, ఆర్య సమాజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1875లో ఆర్య సమాజ్ని స్థాపించారు. బట్ మనకు ఇలాంటి ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగల్స్ ఉన్నాయో అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ మూమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవి చాలా ఉన్నాయి. మీరు గూగుల్లో వెళ్ళి ఫ్రీడమ్ మూమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే కొడితే, లేకుంటే ఇండియా స్ట్రగల్ మూమెంట్స్ అని కొడితే మీకు ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ చదువు వెళ్ళండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మనకు ఫండమెంటల్ డ్యూటీస్ మన భారత రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి అని క్వశ్చన్ అడిగాడు. అవి 11 ఉన్నాయండి. చూసుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏమంటే, మనము ఒక భారతదేశ పౌరులాగా, ఒక భారతదేశ సిటిజన్స్ లాగా మనము 11 విషయాలను మనం పాటించాలి. చూసుకోండి, ఇది ఫండమెంటల్ డ్యూటీస్ అంటే. దీనిపైన క్వశ్చన్స్ ఏం రావచ్చు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ ఆర్టికల్లో ఉంది? చూసుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ ఆర్టికల్ ఉందంటే ఆర్టికల్ 51A ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ని మనము ఏ కంట్రీ నుండి అడాప్ట్ చేసుకున్నాం లేదా బారోడ్ చేసుకున్నామంటే రష్యా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఏ పార్ట్లో ఉంది అంటే పార్ట్ 4A ఉందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ జస్టిసబులా అండ్ నాన్ జస్టిసబుల్ అంటే నాన్ జస్టిసబుల్ అంటే దీనికి ఏదైతే లా ఉందో మనం కోర్టుకి వెళ్ళి వీడి ఈ లా పాటించడం లేదు, వీళ్ళు నేషనల్ యాంథమ్ని రెస్పెక్ట్ చేయడం లేదు, మనము కోర్టుకు వెళ్ళి ఇది జస్టిస్ చేయడానికి ఉండదు, ఇది నాన్ జస్టిసబుల్. అది తర్వాత ఒరిజినల్గా ఫస్ట్ 8 ఉన్నాయి, ఇప్పుడు 11 చేసినారు. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్, మనకు ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి.
వీళ్ళు నేర్చుకోబండి. ఒరిజినల్గా మనకి ఏదైతే కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తారో అప్పుడు మనకు ఒరిజినల్గా వచ్చేసి 7 ఉండేవి, బట్ ఒరిజినల్గా ఇప్పుడు 6 ఉన్నాయి. ఆర్టికల్ 31లో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ని రిమూవ్ చేసి ఆర్టికల్ 300Aలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఫండమెంటల్ గురించి గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A ఇది ఏమంటుందంటే ప్రతి పౌరుడు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి భారత పౌరుడు వాడు స్కూల్లో చదవాలి. 14 సంవత్సరాల కింద తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా పని చేస్తే అది చట్టం కింద వాళ్ళకు విరుద్ధం ఇచ్చింది, వాళ్ళకు జైలు శిక్ష మరి పడుతుంది. అది తర్వాత రోహిత్ శర్మ గురించి క్వశ్చన్ వేయడం జరిగింది ఆర్మీ ఎగ్జామ్స్లో. రోహిత్ శర్మ ఈజ్ అసోసియేట్ విత్ గేమ్ అంటే ఏదైతే రోహిత్ శర్మ ఉన్నాడో ఎక్స్ క్యాప్టెన్ ఆఫ్ ది ఇండియా టీమ్, ఈయన ఏ స్పోర్ట్కి సంబంధించిందంటారు చాలామంది తెలుసుంటే ఆన్సర్ కామెంట్లో తెలపండి. చూసుకోండి. ఈ రోహిత్ శర్మ వచ్చేసి ఈయన క్రికెట్ ప్లేయర్. ఈయన టైంలో మనము ఛాంపియన్స్ ట్రోఫీ, T20 ట్రోఫీ గెలిచి ఉన్నాము. అది ఈయన గుర్తుపెట్టుకోండి. ఇంకోటి స్పోర్ట్స్ గురించి చూసుకుంటే మనకి ఏదైతే రీసెంట్గా ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగిందో T20 వరల్డ్ కప్లో, దాంట్లో మరి మన భారతదేశం గెలిచింది. ఆ టీం యొక్క క్యాప్టెన్, గర్ల్స్ టీం ఉమెన్స్ టీం యొక్క క్యాప్టెన్కి మరి రీసెంట్గా పద్మ అవార్డు ఇవ్వడం జరిగింది. దాని మీద మరి క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత ఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఫ్రమ్ ది స్టేట్, మనకు స్టేట్లో వర్క్ చేస్తుంది, దాన్ని ఏమంటామంటే మినిస్ట్రీ అంటాం. ఇది ఈజీనే. సింబల్స్ ఆఫ్ ది బ్యాటరీ టర్మినల్, ఏదైతే బ్యాటరీ ఉంటుందో దానికి సింబల్స్ ఉంటాయి. వైర్ ఇప్పుడు చూసుకోండి, మీకు బ్యాటరీ ఉంటుంది కదా, దానికి వైర్స్ ఉంటాయి. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ అని ఇదే అడిగాడు. సింబల్స్ ఆఫ్ ది బ్యాటరీ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ క్వశ్చన్స్ నేను మీకు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో సెండ్ చేస్తా, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. వాట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ ది ఆక్సిజన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయితే మనకి ఏం ఫామ్ అవుతుందండి? వాటర్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? వాటర్ ఫామ్ అవుతుంది. వాటర్ని ఏమంటాము? H2O అంటాము. ఇది మరి గుర్తుపెట్టుకోండి. వాట్ హ్యాపెన్స్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ట్రీస్ అంటే మనకు కానీ చెట్లు కానీ ప్లాంట్స్ కానీ లేకుంటే మనకి ఏమవుతుందంటే, వీడు క్వశ్చన్స్ అడిగాడు, ఆప్షన్ ఏముంటుందంటే సారీ ఫ్రెండ్స్, ఏదైతే ఈ క్వశ్చన్ ఉందో ఈ క్వశ్చన్ చెప్తా చూసుకొని. 2 క్వశ్చన్లు ఒకేసారి రాసేసిన, బట్ ఇది తప్పు. ఈ క్వశ్చన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది, ఈ క్వశ్చన్ ఏమంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ ది సమ్మర్ వెన్ ది వేర్ టు బ్లాక్ టీషర్ట్ అంటే మీరు కానీ సమ్మర్లో బ్లాక్ క్లాత్ని యూస్ చేస్తే దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే అబ్జర్వ్స్ మోర్ హీట్. చూసుకోండి, రిలేటెడ్ టు సమ్మర్గా అడిగాడు. మనం కానీ సమ్మర్లో బ్లాక్ క్లాత్ వేసుకుంటే మనకి ఏముంటుంది? ఎక్కువ హీట్ ఉంటుంది. అదే క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ నేను కొద్దిగా జిగ్జాగ్గా రాసిన, బట్ క్వశ్చన్స్ లేదు. నేను క్వశ్చన్స్ రీకరెక్షన్ చేసి మీకు పంపిస్తాను. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ ట్రీస్ అంటే మనకు కానీ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ లేకుంటే మనము ఎలాంటి స్థితిలో ఉంటామని క్వశ్చన్ అడిగాడు. ఆక్సిజన్ ఈజ్ డిక్రీజ్ అండ్ పొల్యూషన్ ఈజ్ ఏ ఇంక్రీజ్. మనకు కానీ చెట్లు కానీ ప్లాంట్స్ కానీ లేకుంటే మనం ఎలాగుంటామండి? ఆక్సిజనే ఉండదు, ఊపిరి పీల్చుకోలేము. ఊపిరి పీల్చలేకుంటే ఏమవుతుంది? పొల్యూషన్ ఏర్పడుతుంది. అది హౌ మెనీ కిడ్నీస్ ఆర్ నెసెసరీ ఫర్ ది పర్సన్ టు సర్వే అంటే ఒక మనిషి జీవించడానికి ఎన్ని కిడ్నీలు కావాలి? ఇది బేస్డ్ అయిన ఆప్షన్స్ ఉంటాయి. చూసుకోండి, మీకు కానీ ఆప్షన్లో 2 ఉంటే 2 మీద టిక్ చేయండి. లేదు ఒకటే ఉంది, ఒకే వన్ కిడ్నీ ఉంటే చాలంటే 1 కిడ్నీ మీద టిక్ వేసేయండి. ఫార్ములా ఫర్ స్పీడ్కి ఫార్ములా ఏముంటుందంటే, స్పీడ్ అంటే ఏమి? ఎంత వేగంగా. చూసుకోండి, డిస్టెన్స్ బై టైం. స్పీడ్కి ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం. దీన్ని యూనిట్స్ మరి అడగచ్చు. ఇప్పుడు ఈ షిఫ్ట్లో 4th షిఫ్ట్లో ఏం అడిగాడు? జూన్ 1st షిఫ్ట్లో ఫార్ములా అడిగారు, స్పీడ్ బై టైం. స్పీడ్కి ఫార్ములా ఏమి? డిస్టెన్స్ బై టైం. బట్ యూనిట్స్ మరి అడగచ్చు. యూనిట్స్ ఎలాగంటే చూసుకోండి, ఫార్ములా తెలిస్తే ఈజీ పెట్టొచ్చు. డి అంటే డిస్టెన్స్ని మనం దేంట్లో కొలుస్తాము? మీటర్లో కొలుస్తాం. ఎం. తర్వాత
టైంని దేంట్లో కొలుస్తాం మనము? సెకండ్స్లో కొలుస్తాం, మీటర్/సెకండ్. ఇది ఇంకోటి డైమెన్షనల్ ఫార్ములా అని అడగచ్చు. డైమెన్షనల్ ఫార్ములా అడిగితే ఏమి, ఇప్పుడు మీకు యూనిట్స్ తెలుసు M/S. అది ఏదైతే ఎస్ ఉందో అది న్యూమరేటర్లో పంపించండి. న్యూమరేటర్లో పంపిస్తేప్పుడు ఏమవుతుంది? మీటర్ సెకండ్ యూనిట్స్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏదో ఆర్మీలో జరిగిన థర్డ్ షిఫ్ట్ మాత్రమే నేను మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ క్వశ్చన్స్ నాకు దొరకలేదు ఎంత రీసెర్చ్ చేసినా. దానికోసమే వన్ డే నేను ఒక 12 hours వెయిట్ చేసిన, లేకుంటే నైట్ నేను వీడియో చేసేవాడిని. చూసుకోండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలాగుందో, మీకు ఎలాగ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ తెలపండి. మీకు కానీ మ్యాథ్స్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ తెలపండి. మ్యాథ్స్ మరి చేసేద్దాము. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నా. మీ సపోర్ట్ ఉంటే నేను ఎంతైనా మీరు చెప్పింది ప్రతిదాన్ని చేస్తాను. ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బయోలో మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఏదైతే ఇమేజెస్ ఉంటాయో అక్కడ నేను సెండ్ చేస్తా. ప్రతి ఒక్కరూ అక్కడ జాయిన్ అవ్వండి, మీకు ఇవి ఇమేజెస్ లభిస్తాయి. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే ఇన్స్టాగ్రామ్ లింక్ మరి ఉంటుంది, జాయిన్ అయిపోయింది. జై హింద్ ఫ్రెండ్స్.